చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. కాళేశ్వరంపై ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించింది. 30 నెలలు దాటినా కాళేశ్వరంపై ముఖ్యమంత్రికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. గులాబీ నాయకులు అబద్దాల వరద పారిస్తున్నారని కాంగ్రెస్ ఆక్షేపించింది. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల హోరు పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు నీళ్లు ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హంతకుడి వలె మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రక్తం పారిస్తా అంటే పోలీసులు కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఎత్తిపోయవచ్చని విశ్రాంత ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అన్నదాతకు నీళ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన నోటి వెంట అబద్దాలు, బూతులు బారిస్తా ఉన్నాడు. ఇలా రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది త్రాగునీరు, సాగునీరు. ముఖ్యమంత్రి గారి శాపనార్థాలు ఈ రాష్ట్ర ప్రజలకో రైతాంగానికి అవసరం లేదు. నీళ్లే లేవు, యాడికెళ్ళెత్తాలన్నాయా అని మాట్లాడింది. మొన్న నిన్న 1,20,000 పోయినాయి, ఇప్పుడు ఈ నిమిషానికి 88,000 పోతున్నాయని మీడియా సమావేశంలో లైవ్ టెలికాస్ట్ లో పెట్టి చూపించిన. దాంతో నాలుక గరుచుకొని నిన్న మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. లేలే నీళ్లు ఉన్నాయి గాని ఎన్డీఎస్ఏ చెప్పదాకా ఎత్తము అని కొత్త కథ పెట్టి మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీళ్లు ఎట్లెత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలేదు. 93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో ఇలా 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. మోటార్లు వస్తూ నీళ్లు వస్తాయి బయట. బ్యారేజీలు కూలిపోతుంటే నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ ఒప్పుకుంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం పైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు ఓటమి అసహనంతోనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆక్షేపించారు. సీఎం కాళేశ్వరంపై స్పష్టమైన సమాచారం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అబద్దాల వరద పారిస్తున్నారని మండిపడ్డారు. కూలిపోయిందే మా నిర్మాణము ఓవైపు కుంగిపోయిందని చెప్పి కుమిలిపోయి రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు క్షమాపణ చెప్తారని చెప్పి భావించింది. ఇప్పటికీ మామ క్షమాపణ ఇప్పుడు అల్లుడైన ఈరోజు అబద్దాలను వరదలా పారించేటువంటి ప్రయత్నమే తప్ప మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అబద్దాలను వరదలు పారించాలని చెప్పారు. అసలు సైకోలో మారింది మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే బ్యారేజీలలో నీటిని నిల్వ ఉంచకండి అని సూచన చేసింది. అది తప్ప అని అడుగుతా ఉన్నా. ఊళ్ళు కొట్టుకపోయినా సరే అని చెప్పని మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నది మీరు, జారుడు బండపైన నిలబడ్డది మీరు. తప్పుడు ప్రచారాలు మానుకోవాల్సింది కోరుతా ఉన్నాను. 9.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నువ్వే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎలగబెడితీవు కదా. 3 నెలలు ఇస్తే ఏం చేస్తావు? మీరు దిగజారి మీరు చేస్తున్న కామెంట్స్ ముఖ్యమంత్రి మీద గానీ లేకపోతే ప్రభుత్వం మీద గానీ దొంగలు, వీళ్ళు దొంగలంటే దొంగలు. నింపితే మళ్ళీ ఈ తెగి ప్రజా నష్టం జరిగితే కాంగ్రెస్ వాళ్ళకి కట్టరాదని చెప్తానికని తెలియదు మీరు చేసే శాఖలు. గోదావరి నది మీద ఇంకో ప్రాజెక్టు కట్టకుండా కమిషన్ల కొరకు కక్కుర్తి పడ్డ కేసీఆర్ వల్ల వచ్చిన నష్టం ఇది. నీకు దమ్ముంటే నీ మామను తీసుకొని అసెంబ్లీకి రా, లేకపోతే ముక్కు నేలకు రాయండి ఇద్దరు. ముఖ్యమంత్రి గారి యొక్క ఓపికని పరీక్షించడమే కాదు, ఆయన ఆవేశంగా మాట్లాడిన అంశాలని ప్రజలకు ఆపాదిస్తున్నారు వీళ్ళు. ఆయనకు వారం రోజులు ఇస్తే కాదు, 1 గంట నాకు అధికారం ముఖ్యమంత్రి గారు ఇస్తే వీళ్ళందరినీ లోపల పడేస్తా నేను చెప్తున్నా. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల బ్యారేజీలు కుంగిపోతే వాటిని తిరిగి అందుబాటులోకి తేవడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం జలాలను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో తేవాలని రామచంద్రరావు సూచించారు.